టాప్ 10 తమిళ్ మూవీస్ ఆఫ్ 2025 అంటే ఏం చెప్తారు? ఈసారి సూపర్ స్టార్ మూవీస్ పెద్దగా ఆడలేదు, కానీ డిఫరెంట్ మూవీస్ వచ్చాయి, చాలా మంచి మూవీస్. ఇవి నా ఫేవరెట్స్. ఓకే. టూరిస్ట్ ఫ్యామిలీ 7 crore బడ్జెట్లో 90 crores కలెక్ట్ చేసింది. సాయి కుమార్, సిమ్రన్, యోగి బాబు చాలా బాగా చేశారు. ఇది ఒక శ్రీలంకన్ తమిళ్ రెఫ్యూజీ ఫ్యామిలీ స్టోరీ. వాళ్ళకు ఒక కాలనీలోకి ఎలా వస్తారు అండ్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి, చాలా గుండెల్ని పిండేసే సీన్స్ ఉంటాయి ఇందులో. వెరీ గుడ్ మూవీ, నంబర్ 1 ఇన్ ఓటీటీ. బైసన్ మారి సెల్వరాజ్ డైరెక్షన్లో వచ్చింది. ఇది కర్నల్ లాంటి సినిమా తీశారు ఆయన. 1994 క్యాస్ట్ బేస్డ్ వైలెన్స్ తమిళనాడులో ఎలా ఉండింది, అప్పుడు పరిస్థితులు ఏంటి, అండ్ కబడ్డీ బ్యాక్ డ్రాప్లో తీశారు. ధ్రువ్ విక్రమ్ అమేజింగ్గా చేశారు, అంటే ఆ రోల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అండ్ అట్లాగే వాళ్ళ ఫాదర్ రోల్ పశుపతి చాలా బాగా చేశాడు. దెన్ డ్రాగన్ అండ్ డ్యూడ్, ప్రదీప్ రంగనాథన్ సినిమా. ఈ రెండు పెద్ద హిట్స్ అయ్యాయి. ప్రదీప్ రంగనాథన్ మిడిల్ క్లాస్ బాయ్ రోల్ చాలా బాగా చేస్తూ ఉన్నాడు. అండ్ యూత్ పర్టికులర్గా వాళ్ళ కన్ఫ్యూజన్స్, వాళ్ళ ఇన్సెక్యూరిటీస్, వాళ్ళ లవ్స్, బ్రేకప్స్, వీటి మీద కామెడీ అవి లేస్ చేసి చాలా బాగా ఉంటాయి రెండు సినిమా. దెన్ వీర ధీర శూరన్, ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్. విక్రమ్ ఎస్జే సూర్య బ్రహ్మాండంగా చేశారు. అండ్ ఎస్యు అరుణ్ కుమార్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే ఆర్ అమేజింగ్. గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఇది. 6th మారిస్ అని ఒక సైకలాజికల్ థ్రిల్లర్. ఇది వడివేలు అండ్ ఫహద్ ఫాజిల్ అమేజింగ్గా చేశారు. పర్టికులర్లీ వడివేలు ఇస్ అ సర్ప్రైజ్, అసలు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. దెన్ కుటుంబస్థన్ అంటే ఫ్యామిలీ మ్యాన్, ఇది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టాలు, కామెడీ బేస్డ్ చాలా బాగా తీశారు. అగైన్ దిస్ మస్ట్ వాచ్ మూవీ. పరంతుప్పు అంటే ఫ్లై అవే, ఒక 8-year-old బాయ్ స్టోరీ. ఇది టోటలీ డిఫరెంట్ మూవీ, ఇలాంటి జనర్లో రాలేదు. ఒక ఫాదర్ సన్ డిస్ట్రెస్ కావడానికి హౌ దే ట్రావెల్ టుగెదర్ అండ్ వీడు అడిగే ప్రశ్నలు ఏంటి అనేది పిక్చర్ అన్నమాట. సిరాయ్ అంటే చెరసాల, ఇట్స్ అన్ అమేజింగ్ హిట్. విక్రమ్ ప్రభు పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు, చాలా బాగా చేశారు. అంటే కాన్విక్ట్ని తీసుకెళ్లేటప్పుడు ఆయన తప్పించుకుంటే ఏం పరిస్థితులు ఎదురవుతాయి అనేది పిక్చర్ అన్నమాట. నేను కాంత, దుల్కర్ సల్మాన్ అండ్ సముద్రకని, బ్రహ్మాండమైన పిక్చర్. ఆ పీరియడ్ని 1950s బాగా క్రియేట్ చేశారు. ఇది ఒక అగైన్ మర్డర్ మిస్టరీ ఇది. అండ్ మహానటిలో పనిచేసిన వాళ్ళందరూ కూడా దీనికి పనిచేశారు. సో సెల్యులాయిడ్ మీద మీకు బ్రహ్మాండమైన క్వాలిటీ కనబడుతుంది. ఓకే. సో దీస్ ఆర్ ద పిక్చర్స్, ప్లీజ్ వాచ్ ఇట్.